నమస్తే గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 28న గుడివాడలో నేషనల్ పల్స్ పోలియో డ్రైవ్ ప్రచార క్లాక్ బ్యానర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాము. పోలియో డ్రైవ్ ను విజయవంతం చేయడం మన సామాజిక బాధ్యతని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే. గుడివాడ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు 3వ రోజు 108 కలశాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. ఈ నెల 29తో వేడుకలు ముగుస్తాయన్న కమిటీ పెద్దలు. గుడివాడలో 36 బాధిత కుటుంబాలకు 23.40 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. కష్టకాలంలో పేదలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే రాము. మచిలీపట్నం కోనేరు సెంటర్లో మొహర్రం సందర్భంగా ముస్లింల రక్త తర్పణం. కార్బలా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ శోకతప్తంగా మాధవ్. మత సామరస్యానికి ప్రతీకగా ఇతర మతాల వారి భాగస్వామ్యం. పోలియో డ్రైవ్ ను విజయవంతం చేయడం మనందరి సామాజిక బాధ్యత అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండరాము అన్నారు. పోలియో రహిత సమాజం కోసం, భవిష్యత్తు తరాల ఆరోగ్యం కోసం పోలియో డ్రైవ్ ను ప్రభుత్వాలతో పాటుగా మనందరం ప్రతిష్టాత్మకంగా తీసుకుందామని పిలుపునిచ్చారు. ఈ నెల 28వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్న నేషనల్ పల్స్ పోలియో డ్రైవ్ ను విజయవంతం చేసేందుకు గుడివాడలో అధికార యంత్రాంగం సన్నద్దమైంది. ఇందులో భాగంగా పీపీ యూనిట్ ఆధ్వర్యంలో రూపొందించిన పోలియో చుక్కల క్లాత్ బ్యానర్లను ఎమ్మెల్యే వెనిగండరాము గురువారం సాయంత్రం ప్రజావేదిక కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరన్నారు. ఒక్క చిన్నాన్ని కూడా వదిలిపెట్టకుండా తల్లిదండ్రుల బాధ్యతగా తమ సమీప కేంద్రానికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, నందివాడ మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసరావు, డీడీఓ డాక్టర్ శ్వేత, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మెడికల్ ఆఫీసర్ సుస్మిత, కమ్యూనిటీ ఆఫీసర్ రామారావు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. కరెక్ట్ అవుతుందా? ఈ ఆదివారం అనగా జూన్ 28, 2026న పోలియో ఆదివారంగా ప్రకటించడం జరిగింది. పోలియోకి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో ప్రధానంగా నిండు జీవితానికి 2 చుక్కలు అనే ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరైనా కానీ ఇంతకుముందు ఎప్పుడే ఇచ్చినా కానీ పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ళలోపు ఉన్న ప్రతి పిల్లడికి ఈ ఆదివారం తప్పకుండా పోలియో చుక్కలు మీ దగ్గరలో ఉన్న కేంద్రానికి వెళ్ళి వేయించాల్సింది కోరుతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి పోలియో పోలియో మొత్తం అంతా మనం తగ్గించేసుకున్నామని ఆనందపడుతున్నా కానీ ఇంకా కొన్ని దేశాల నుంచి పోలియో మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అందుకని ఎవ్వరూ అజాగ్రత్తగా ఉండొద్దు. ప్రతి ఒక్కరికి నిండు జీవితానికి రెండు చుక్కలు, ఏమి ప్రాబ్లం ఉండదు, పిల్లలకి ఏమి ఇబ్బంది ఉండదు. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఈ పోలియో ఇవి మాత్రం వేయించుకోవాల్సిందని చెప్పేసి కోరుతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మస్ట్గా చేయాల్సిన విషయం ఇది. పిల్లల జీవితాలు మీ ఆధారపడి ఉన్నాయి. నిర్లక్ష్యం వద్దు. ఎంత కష్టమైన విషయం కాదు. ఒకే ఒక్క 10 సెకండ్లోపు పని పూర్తయిపోతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది వాడుకోమని చెప్పేసి కోరుతున్నాం. పిల్లల్ని మాత్రం అశ్రద్ధ చేయొద్దండి. మరొకసారి మన దగ్గర లేదు అనుకోవడానికి లేదు. వేరు ఇప్పుడు ఈ రీసెంట్గా జర్మనీ వెళ్ళిన కొంతమంది పిల్లలకి పోలియో రావటం జరిగింది. మనకి ఇలా కొన్ని అక్కడి నుంచి మళ్ళీ మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. భారతదేశం 100% పోలియో మీద విజయం సాధించేట్టుగా ప్రతి ఒక్కరూ దీనికి తోడ్పడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి తీసుకోవట్లేదు కదా, మరి ఎప్పుడు చేస్తున్నారు? ఏం ఇచ్చారు? మీరే కదా అవుతున్నారు. ఏం చేయాలి?
పంపించండి సార్, మాకు పంపించి రిఫర్ చేయండి, మేము చేసేస్తాము. ఎందుకన్నా నాకు తెలియదు సార్ అన్న. వీటికి కావాలంటే చేస్తాం సార్, సో దట్ అది ప్రజల్లోకి వెళ్ళి న్యాయం జరుగుతుందంటే ఫైన్, నో ప్రాబ్లం, వీ కెన్ డూ దట్. ఇవన్నీ మీరు కూడా మాకు బద్దాకు వస్తాం. మనం మాట్లాడేసి ఏంటి అనేది అన్ని కనుక్కొని మనం చేస్తాం సార్. ఆపరేషన్ అయ్యే వరకు సోషల్ వర్కర్ అని ఒకళ్ళు ఉంటారు సార్. ఆపరేషన్ అయ్యే వరకు వాళ్ళు ఫాలో అప్ చేస్తూనే ఉంటారు, అయ్యాక కూడా ఫాలో అప్ చేస్తూనే ఉంటారు. కింద పేషెంట్ ఫైన్ ఉన్నది స్టేట్ స్టెన్సిల్ ప్రోగ్రామ్, ఇది పెద్ద ప్రోగ్రామ్ అండి. అయితే పైన అప్పుడు ఇప్పుడు ఓల్డ్ వాళ్ళకి సార్ అందరికీ సార్, మీకు ఎందుకు రాదు కదా, దేవతో మాట్లాడతారు. నేను పిఓతో మాట్లాడతాను, ప్రోగ్రామ్ ఆఫీసర్తో మాట్లాడతాను. నియోజకవర్గంలో ఎవరైనా మీకు పంపించారు షూర్ షూర్ పంపించచ్చు సార్, ఎవరికైనా పంపించచ్చు. ఈ విషయంలో చెవులు సరిగ్గా వినపడకపోయినా, కంట్లో పువ్వు ఉన్నా, ఏదైనా మనం ఫ్రీగా ఆపరేషన్స్ చేయిస్తాం. అది ఆర్బీఎస్కి అనేది ఒకటి వస్తున్నారు కదా. సార్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఇంటర్న్షిప్ పథకాన్ని గ్రాడ్యుయేట్స్ సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ ఆడిటర్ ఎంఆర్ ప్రసాద్ సూచించారు. గుడివాడ ఎంఆర్ అసోసియేట్ కార్యాలయంలో ఆడిటర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఇంటర్న్షిప్ పథకం ద్వారా చార్టెడ్ అకౌంట్ వద్ద తరబిదు పొందే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నేరుగా 8,900, సీఏ ద్వారా ₹1,000 మొత్తం ₹10,000 విద్యార్థి ఖాతాలో స్టైఫండ్ రూపంలో విద్యార్థి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకు సిఏ ఎంఆర్ ప్రసాద్ నమస్కారాలు. ప్రధానమంత్రి మోదీ గారు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక ఇంటర్న్షిప్, మనం ఇండస్ట్రియల్ ట్రైనీ ఎలా అంటామో అప్రెంటిస్ అని, ఇంటర్న్ కూడా అదే ఇంటర్న్షిప్. మన 10th ఇంటర్ డిగ్రీ ఏ డిగ్రీ అయినా చేసిన వాళ్ళకి ఉద్యోగానికి వాళ్ళు పరీక్షలు రాసే దీంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చిన కంపెనీల్లో, చాలా కంపెనీలు దీనికి ఎన్రోల్ అయినాయి. దీనికి కేంద్ర ప్రభుత్వంలోని కంపెనీల వ్యవహారాల శాఖ చూస్తోంది. ఇది ఆ శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ మేడం. అయితే వీళ్ళు పెద్ద కంపెనీలే కాకుండా కామర్స్ స్ట్రీమ్లో వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్స్ దగ్గర కూడా ఈ ఇంటర్న్షిప్ 6 కానీ 9 నెలలు కానీ చేసుకునే అవకాశం, అది మొదట కంపెనీలకు ఉన్నది. మార్చి 26లో మాత్రం చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా దాన్ని అనువర్తించారు, విస్తరించారు. దానికి సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ ఏప్రిల్లో వచ్చినాయి, మళ్ళీ కొన్ని మేలో వచ్చినాయి. ఇది మా ఇన్స్టిట్యూట్ సిఏ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ గారు 3 నెలల క్రితమే చెప్పారు, ఆయన ఫిబ్రవరిలో వచ్చినప్పుడు. నేను నిన్న కూడా వేరే సెంట్రల్ కౌన్సిల్ మెంబర్తో మాట్లాడితే దాని మీద ఇన్స్టిట్యూట్ వర్కౌట్ చేస్తుందని అన్నారు. సో ఆ విధి విధానాలు కొంతవరకు గవర్నమెంట్ ఫ్రేమ్ చేసి వచ్చి మళ్ళీ సిఏ ఇన్స్టిట్యూట్ ఫ్రేమ్ చేసే జరుగుతాయని దగ్గరలోకి వచ్చినాయి. దీని ఉపయోగం ఏంటంటే, అతను సిఏ ఆఫీస్లో వర్క్ నేర్చుకునేప్పుడు మేము మామూలుగా సిఏ ఫైనల్ స్టూడెంట్కి 3,000 ఇస్తాం గుడివాడ లాంటి పట్టణానికి. పెద్ద పట్టణాల్లో ఎక్కువ ఇవ్వాలి, అలా ఇస్తారు అక్కడ సిఏలు. దీనికి ప్రభుత్వం మొత్తంగా అతనికి 9,000 వెళ్ళేట్టుగా పెట్టారు నేర్చుకునే ఆయనకి. అంటే ఎర్న్ వైల్ యూ లెర్న్, పని నేర్చుకునే అవకాశం ఇస్తూ సంపాదించుకునే అవకాశం కూడా. దీనిలో కూడా ₹190 అంటే 9,000లో ₹8,100 గ్రాడ్యుయేట్స్కి, 10th వాళ్ళకి కాదు. కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా ఆ పార్టీ అభ్యర్థి అకౌంట్లోకి, బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ అయ్యేట్టుగా నెలవారీగా, అంటే 8,100, 900 మాత్రం సీఏ ఇవ్వాలి. అతను ట్రైనింగ్ కూడా ఇవ్వాలి వాళ్ళకి. అంటే నెలకు 9,000 వస్తాయి. 6 నెలలు పని చేసేదానికైతే 6 నెలలు, 9 నెలలు 9 నెలలు. జాయినింగ్ అప్పుడు కూడా ఒక ఇన్సెంటివ్ ఎంకరేజ్మెంట్ కోసం ప్రభుత్వం మరో 3,000 కూడా ఇస్తుంది వాళ్ళకి. దీనికి నేను పేపర్స్లో కూడా వచ్చింది, సిఏ ఫర్మ్స్ ఎలిజిబుల్ టు ఆఫర్ ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్. ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ వెబ్సైట్ కొడితే గూగుల్లో ఇంకా మరిన్ని వివరాలు వస్తాయి, ఆ గైడ్ లైన్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. మరో స్కీము దీనికి అనుబంధంగానే ఉన్నది. ఇక్కడ కూడా కంపెనీల వ్యవహార శాఖ కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి ఆధ్వర్యంలో ముందుకు వచ్చింది. ఇది గ్రాడ్యుయేట్స్కి మాత్రమే, 10th ఇంటర్ వాళ్ళు దీంట్లో ఉపయోగపడరు. సిఏ ఇన్స్టిట్యూట్తో పాటు కంపెనీ సెక్రటరీస్ ఇన్స్టిట్యూట్, కాస్ట్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్, ఈ మూడింటిని దీనిలో తీసుకున్నారు. సరే, యువకులకి ఒక శక్తి ఇవ్వాలి వాళ్ళకి. కాలేజీలో చదివింది కాకుండా ప్రాక్టికల్ ఓరియంటేషన్. దీని పేరు ఎంపవరింగ్ యూత్ కార్పొరేట్ మిత్ర స్కీమ్ అన్నారు. సపోర్టింగ్ ఎంఎస్ఎంఈ, చిన్న
మధ్యతరగతి పరిశ్రమల్లో కూడా లేకపోతే వ్యాపార సంస్థల్లో కూడా వాళ్ళు పనిచేసుకోవడానికి ఇది కూడా ఈ సంవత్సరం బడ్జెట్లో ఇచ్చారు ఫిబ్రవరిలో 2026-27లో. దీని ఉద్దేశాలు ఏంటంటే ఆ ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళు స్కిల్డ్ అండ్ అక్రెడిటెడ్ పారా ప్రొఫెషనల్స్ టాలెంట్ని డెవలప్ చేయడం కోసం అదొక పూల్ లాగా చేసే ఉద్దేశం వాళ్ళకి సమూహాన్ని. ఆ వ్యాపారస్తుడికి ప్రమోట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సరే చివర మోడీ గారు ఎప్పుడు చెప్పే కంట్రిబ్యూట్ టువర్డ్స్ వికసిత్ భారత్. అకాడమిక్ సపోర్ట్ మాత్రం ఇందాక చెప్పిన సిఏ, కంపెనీ సెక్రటరీ, కాస్ట్ అకౌంట్స్ 3 ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇస్తారండి దీనికి. సో ఏ నేషనల్ ఇనిషియేటివ్ దేశవ్యాప్తంగా ఏరియాస్ ఆఫ్ సపోర్టు అకౌంట్స్, ట్యాక్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, లీగల్ అండ్ సెక్రటేరియల్, కాస్ట్ మేనేజ్మెంట్, అకౌంటింగ్. దీనికి 30 సంవత్సరాల వరకు వయసు పరిమితి ఉంది. 30 దాటిన వారిని తీసుకోరు. మినిమం డిగ్రీ చదివి ఉండాలి, భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి. ముందు వచ్చిన వాళ్ళకి ముందు ప్లస్ 12 నెలలు ఇది. దీనికి ప్రతి నెల అతను ఎలా ఉన్నాడో ప్రోగ్రెస్ ఆ ట్రైనింగ్లో చూస్తూ 12 నెలలు అయ్యాక అతనికి ఒక పరీక్ష పెట్టి మరి ఆయనకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సిఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ మిగతా 2 ఇన్స్టిట్యూట్లు కానీ. ఇది ఆన్ ది జాబ్, పగలు 10 to 6 సిఐ ఆఫీసులో, సెక్రటరీ గారి ఆఫీస్లో పనిచేస్తాయి. ఇది కాకుండా అకాడమిక్గా నేర్చుకోవడానికి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్ ద్వారా 6 నెలల కాలంలో ఆన్లైన్ 150 గంటల పాఠాలు వాళ్ళు ఎక్స్పర్ట్స్తో, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులతో చెప్పిస్తారు. ఇవన్నీ కలిపి వాళ్ళు ఎగ్జామ్ తీసుకోవాలి. ఇది కార్పొరేట్ మెత్రా స్కీమ్. ఈ రెండింటిని చదువులు జస్ట్ అయిపోయినవా, వెయిటింగ్ ఫర్ జాబ్ అన్నవాళ్ళు అవకాశాన్ని బట్టి ఉపయోగించుకోమని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. రాష్ట్రంలో కష్టకాలంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా సహాయం అందిస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్లరాము పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని శ్రమిస్తున్న చంద్రబాబు కష్టాన్ని ప్రజలందరూ గుర్తించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్లోని ప్రజావేదిక కార్యాలయంలో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే వెనిగండ్లరాము ఆధ్వర్యంలో కూటమి నాయకత్వ సమక్షంలో నియోజకవర్గ పరిధిలోని 36 బాధిత కుటుంబాలకు మంజూరైన 23.40 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం చంద్రబాబు బాధితుల కన్నీళ్లు తుడిచేందుకు సీఎంఆర్ఎఫ్ ను అత్యంత పారదర్శకంగా అందిస్తున్నారని ఉద్ఘాటించారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రాముకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, పార్టీ శ్రేణులు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది చేయించుకుని దాని మీద ఎస్టిమేట్ వేయించుకుని తీసుకురండి. తప్పకుండా సీఎంఆర్ విషయం చూసుకుని కలుపుకున్నాడు. అంటే ఇప్పుడు అక్కడ నీళ్ళ ట్యాంక్ ఇక్కడ ఆఫీస్ ఉంది చూసారా, ఆఫీస్ మా అమ్మగారు చనిపోతే మా నాన్నగారు 35 సంవత్సరాల క్రితం చనిపోయారండి. మా నాన్నగారు చనిపోతే అక్కడ ఆర్డీ ఆఫీసులో ఉద్యోగం చేశాడు మా నాన్నగారు. ఆయనకి బెడ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఏంటంటే మా అమ్మగారికి మట్టి పెట్టి డబ్బులు కావాలి. అంతా మీది. చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ కూడా వేసుకుపోతారు పెట్టి. థ్యాంక్ యూ. జాగ్రత్త.
అజయ్ గారు నందివాడ బూత్ ఇన్ఛార్జ్ మా బూత్ ఇన్ఛార్జ్ గారు రండి. రండి, మీరు కూడా రండి, మీరు కూడా రండి. ఆయన రాలేదేంటబ్బా? సీత గారి చెప్పలేదు తొక్కారు వాళ్ళ అన్యాయంగా అయితే దాని చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ కూడా 4వ వస్తున్నా కూర్చున్నాం. సమీక్ష ఆ జీవితంలో గుడివాడ పట్టణం నీలామహల్ సెంటర్లో రజక అభ్యుదయ సంఘం పట్టణ అధ్యక్షులు కోడూరు ప్రభు ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రజక అభ్యుదయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మధు సోలార్ సొల్యూషన్స్ అధినేత వల్లూరు మధుసూదన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ రజక అభ్యుదయ సంఘంలో సభ్యత్వం తీసుకున్న ప్రతి కుటుంబానికి అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కుటుంబంలో ఒకరు సభ్యత్వం తీసుకుంటే భార్యాభర్తలిద్దరికీ మందుల ఖర్చులకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. సంఘం చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు అందరికీ ఉపయోగపడాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొంబాయి శ్రీను, బోడమల్ల హరిబాబు, బీసీ నాయకులు మోడెడ్ల శ్రీధర్, సంఘ సభ్యులు పోలుకొండ కుమారి, తాటపల్లి శ్రీను, చెల్లూరి రాజు, అలపాక అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే కుమారమ్మ గారిని, తాడపల్లి శ్రీను గారిని, మునగాల శంకర్ ఈ నోట్బుక్స్ కార్యక్రమానికి పిలిచేసిన రజక సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. తన సంఘం ద్వారా ప్రతి సంవత్సరం ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలిసినయే. అయినా కూడా జనాలకి వివరంగా చెప్పడం జరుగుతుంది. గతంలో 40-50 సంవత్సరాల నుంచి కూడా సంఘాలు ఎప్పటి నుంచో మనకి వస్తూనే ఉన్నాయి. మన పెద్దలు సంఘాల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాగే కొన్ని జీవోలు కూడా తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా మనకి ప్రభుత్వ పరంగా ఆదరణ పథకం కానీ సంఘటితంగా ఉండి మీ పిల్లలకు పుస్తకాలు ఇట్లాగని చెప్పి మధు గారు విజయవాడ నుంచి వచ్చి పుస్తకాలు పంచడం, మీ పిల్లల అభివృద్ధికి వారు తోడ్పడడం, మీరందరూ సంఘటనలు ప్రతి కార్యక్రమాన్ని కలిసి చేసుకోవటం. ఏ కులం వాళ్ళు కూడా నెల మీటింగ్లు నిర్వహించుకోవట్లేదు. దీన్ని నేను గొప్పగా చెప్పుకోవచ్చు. మీరు నెల సమావేశాలు నిర్వహించుకోవటం, వీళ్ళ ఎవరైనా చనిపోయినా కూడా ప్రభు నాకు చెప్తుంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా సహాయం చేస్తారు. ఇది చాలా గొప్ప విషయం అండి. ఎన్నో బీసీ కులాలు ఉన్నాయి. అన్ని కులాల్లో కూడా ఇలాంటి సహాయం అందట్లేదు. మీ కులంలో మీరు ఐక్యతగా ఉండి ఉన్నారు కాబట్టి బీసీలు అన్ని కులాలు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని చెప్పి, దాంతోపాటు మీ బీసీలలో ఉన్న మీ రజక కులాన్ని ఎస్సీలోకి చేర్చి మీరందరూ కూడా మంచి పొజిషన్లో కావాలని, మీ పిల్లలందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. సెంటర్ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రాజుగారు మీరందరూ కూర్చోండి, రాండమ్మా మీరు కూడా. ఎప్పుడులాగానే మన సంఘం గురించి మీకు తెలిసిందే. నేను 1-2 సార్లు చెప్పేది ఏంటంటే, ఇప్పుడే కోడూరు విజయలక్ష్మి గారికి బాగోకపోతే తలకష్టం జరిగింది. ఇంటికి వెళ్ళి ఆమె రాలేని పరిస్థితిలో ఉంటే ఆమెకి మందుల ఖర్చులుగా మన సంఘం తరఫున ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మీ ఒక సంఘం ఏంటంటే మనం కట్టుబడి మనం అందరం ఉండబట్టి ఇలా ఉన్నాం. అందుకని నేను చెప్పేది ప్రతిదీ కూడా మీ పక్కన వాళ్ళు ఎవరైనా ఉంటే మన వాళ్ళని వాళ్ళని కూడా తీసుకొచ్చి చేర్పించండి. ఒకరికొకరు పెరుగుతూ ఉండాలి. పొద్దున కూడా డిస్కషన్ చేసి నేను మన ఎమ్మెల్యే గారితో, సార్ మాకు ఇది కావాలి సార్ అంటే కళ్యాణ మండపం మాకు మండపం లేదు సార్ అని అడిగితే పారసోది గారి దగ్గరికి వెళ్ళి లెటర్లు పెట్టి చేస్తా ఉన్నారు. అలాగే ముందుకెళ్దాం, మనకంటూ ఒక కళ్యాణ మండపం తెచ్చుకుందాం. ఈ యొక్క టీడీపీ హైవేలోనే మన కళ్యాణ మండపం తెచ్చుకుందాం. అది తెచ్చిన తర్వాత, అది కట్టిన తర్వాత మన కళ్యాణ మండపంలో మనం అంటూ మన ఆడపిల్లలకు కానీ ఎవరికైనా కానీ మన దాంట్లో శుభకార్యాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.
గుడివాడ జగన్నాథపురంలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు స్వామివారికి 108 కలశాలతో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాల వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఈ నెల 29వ తేదీ వరకు నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలలో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని దేవస్థాన చైర్మన్ లింగం చిట్టబాబు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యాలయ నిర్వహణాధికారి కందుల గోపాలరావు, ప్రధాన అర్చకులు అప్పలాచారి మరియు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. ఈ నెల 24 నుంచి 29 దాకా వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారికి 108 కలశాలతో అభిషేకం జరుగుతుంది. రేపు స్వామివారు అమ్మవారు ముత్యాల వస్త్రాల్లో దర్శనమిస్తారు. అలాగే 27వ తారీఖున కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. భక్తులందరూ ఈ 2 కార్యక్రమాలు కూడా విరివిగా వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రయ్యి తీర్థ ప్రసాదాలు సేవించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో 24/6/2026 తేదీ నుండి 29/6/2026 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ఈరోజు 3వ రోజు 108 కలశాలతో మరి నండూరి బద్రీనాథ్ గారు ఒక సౌజన్యంలో మరి 108 కలశాల పూజ కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంత్రం ఇక్కడ వేద భాష కూడా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనాలని కోరుకుంటూ, అలాగే రేపు ముత్సంగి సేవా కార్యక్రమం కూడా ఉంది. ఉదయం ముత్సంగి సేవా కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కోరుకుంటూ, రేపు రాత్రి 7:30 స్వామివారి కళ్యాణం తిరుకళ్యాణ మహోత్సవం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ప్రభుత్వ పాత్ర కావాల్సిందిగా కోరుతున్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ. భక్త మహాశయాలారా, మన గుడివాడ పట్టణంలో జగన్నాథపురంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరగబడుతున్నాయి. మొన్న 24వ తారీఖు నుంచి ప్రారంభమై రేపు 29వ తారీఖు వరకు కూడా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరగబడతాయి. ఆ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఇవాళ రోజున స్వామివారికి అష్టోత్తర కలశాభిషేక కార్యక్రమం జరుగుతుంది. అంటే 108 కలశాలతో స్వామివారికి మంగళ స్థానం అనేది కార్యక్రమం, పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం సుమారుగా 7 గంటలకి రాయబారోత్సవం, శేషవాహనం మీద రాయబారోత్సవ కార్యక్రమం కూడా జరగబడుతుంది. కావున భక్తులందరూ కూడా విరివిగా విచ్చేసి, అదేవిధంగా రేపు శనివారం రోజున స్వామివారి అమ్మవార్లు ఇద్దరు కూడా ముత్తంగి సేవ అనే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ దర్శనాన్ని ఎవరైతే చేసుకుంటారో వారికి ఇహలోకంలో ఎటువంటి బాధలు లేకుండా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు తొలుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఆ ముత్తంగి సేవలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా
రేపు 27వ తారీఖు శనివారం రాత్రి సుమారుగా 7:30 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా నిర్వర్తించడానికి మన ఇక్కడ కార్యనిర్వహణాధికారి వేణుగోపాలరావు గారు, అట్లాగే చైర్మన్ గారు లింగం శివరాం ప్రసాద్ గారు, అట్లాగే ధర్మకర్తల మండలందరూ కూడా ఈ కార్యక్రమంలో జరిపించడానికి సంసిద్ధులుగా ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామి వారి యొక్క మహోత్సవానికి అందరూ కూడా ఆహ్వానితులుగా భావిస్తూ కోరుతున్నాం. జయ శ్రీమన్నారాయణ. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టి ఉద్యోగ కల్పన చేసే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహించిన కుప్పంతో పాటు ఒక గుడ్లవన్నేరు మండలంలో డోకిపరులోనే అవకాశం ఉందని ఎంపీడీఓ ఎండీ ఇమ్రాన్ తెలిపారు. డోకిపరు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో శిక్షణ ముగిసిన నిరుద్యోగ యువకులకు ధ్రువపత్రాలను ఎంపీడీఓ ఇమ్రాన్ చేతుల మీదుగా అందించారు. శిక్షణ పొందిన యువకులకు ఉద్యోగావకాశాలు కూడా కల్పించారు. మండలంలోని పేద కుటుంబాల్లో పేదరిక నిర్మూలనే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ అధినేత పురిటిపాటి వెంకటకృష్ణారెడ్డి సుధారెడ్డి దంపతుల ధ్యేయమని ఆ సంస్థ P4 ప్రాజెక్ట్ మేనేజర్ బి చింతయ్య, ప్రాజెక్ట్ ఆఫీసర్ పి రఘురాం పేర్కొన్నారు. P4 ప్రాజెక్ట్ లో భాగంగా కృష్ణారెడ్డి సుధారెడ్డి దంపతులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. మణికంఠ స్కిల్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ జిలాని తదితరులు పాల్గొన్నారు. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఈ సంస్థ యొక్క పేరు నిలబెట్టాలి. అంతేగాని అక్కడ నేర్చుకున్న తర్వాత అక్కడ నేర్చుకున్న వచ్చిన పని చేయాలి అని చెప్పేసి ల్యాడ్ రూమ్స్ సంస్థ ఉంటేనే మనం బాగుంటాం. సంస్థ కొలాప్స్ అయిపోయిందంటే మనం అనుకుంటా ఉంటాం. కానీ కోర్స్ కంప్లీట్ చేసామని చెప్పేసి అపాయింట్మెంట్ ప్లేస్మెంట్ సర్టిఫికేట్ ఎలా ప్లేస్మెంట్ అందరికీ నమస్కారం అండి. నా పేరు చింతయ్య, ప్రాజెక్ట్ మేనేజర్ P4 ప్రాజెక్ట్ గుడ్లవల్లేరు. P4 ప్రాజెక్ట్లో భాగంగా మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ వాళ్ళు డోకిపరులో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయటం జరిగింది. దీంట్లో ప్రధానంగా గుడ్లవల్లేరు మండలంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ని గుర్తించి వారికి శిక్షణలు ఇప్పించటం అనేది జరుగుతుంది. అలా గుర్తించినటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్కి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. సో వారి యొక్క అభిరుచులను బట్టి, వారికి ఉన్నటువంటి అవగాహనను బట్టి వాళ్ళకి వివిధ రకాల కోర్సులను కూడా డిజైన్ చేయటం జరిగింది. ఒకటి ఎలక్ట్రీషియన్ కోర్సు, రెండవది వే బ్రిడ్జ్ ఆపరేటింగ్ కోర్సు, మూడవది స్టోర్ కీపింగ్ కోర్సు, నాలుగవది టైలరింగ్. అట్లా వివిధ వారి యొక్క అభిరుచులను బట్టి, వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ను బట్టి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమాలు పూర్తిగా వారి యొక్క నైపుణ్యాలను మెరుగుపరచడమే కాకుండా వారికి మెగా ఇంజనీరింగ్ సంస్థలో, వారి అనుబంధ సంస్థల్లో వారికి ఉద్యోగాలు ఇప్పించడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు 3 బ్యాచీలుగా 66 మందికి శిక్షణ ఇప్పించటం జరిగింది. ఆ 3 బ్యాచీలలో శిక్షణ పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగం పొందడం కూడా జరిగింది. సో ఈ శిక్షణా కార్యక్రమంలో వారికి స్టైఫండ్ ఇవ్వటము, అదేవిధంగా భోజన వసతి కల్పించటం కూడా జరుగుతుంది. ఈ శిక్షణ
సెంటర్లో పూర్తి స్థాయిలో అనుభవం ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఫ్యాకల్టీతో ట్రైనింగ్ ఇప్పించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో వివిధ సెక్షన్లకు కూడా మేము ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నాము. అది టైలరింగ్ కావచ్చు, బ్యూటీషియన్ కోర్స్ కావచ్చు, నర్సింగ్ కోర్సు కావచ్చు, అదేవిధంగా కంప్యూటర్ స్కిల్స్ని అభివృద్ధి చేసుకునేటువంటి కోర్సు కావచ్చు. ఈ విధమైనటువంటి యూత్ యొక్క అభిరుచులను బట్టి శిక్షణని ప్రణాళిక తయారు చేసుకొని వారికి పూర్తి స్థాయిలో నైపుణ్యాలను పెంపొందించి వారి యొక్క ఉద్యోగాన్ని భద్రతను ఉద్యోగ వసతిని కల్పించడానికి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ వాళ్ళు ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించడం అనేది జరిగింది. ధన్యవాదాలు. మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ గుడ్లవల్లేరు. మనందరూ తెలిసిందే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా P4 అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి P4 పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ అమలు అనేది ఏంటంటే మన యావత్తు రాష్ట్రంలో ఎక్కడా లేకుండా రెండు చోట్ల ఉంది. ఒకటి చిత్తూరు జిల్లా రామకుప్పం, 2 కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం. ఈ మన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలానికి వచ్చినప్పటికల్లా అక్కడ కానీ ఇక్కడ కానీ ఏపీ మాస్ టీము ప్లస్ మెగా ఇంజనీరింగ్ సంస్థ 2 కొలాబరేట్ అయ్యి ఈ P4 ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. కాబట్టి మా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో అయితే 1356 మందిని గుర్తించారు. వాళ్ళని గుర్తించి ఇప్పటికీ 216 మందిని ఆల్రెడీ వివిధ రకాల్లో లైవ్లీహుడ్స్ ఇచ్చి వాళ్ళకి గ్రౌండ్ కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా ఇక్కడ ఏంటంటే మా గుడ్లవల్లేరు మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పేసి మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేశారు. దానికి మా గౌరవ కలెక్టర్ గారు శ్రీ కె బాలాజీ గారు కూడా దాన్ని లాంచ్ చేశారు. ఆ ప్రోగ్రాం ఫస్ట్ బ్యాచ్ని ఇప్పటికి మా మండలంలో 3 బ్యాచ్లు అయితే పూర్తయినాయి. ఒక్కో బ్యాచ్లో 40 నుంచి 45 మంది ట్రైనింగ్ పొందారు. ఇప్పుడు ఈరోజు అయితే కనుక లాస్ట్ బ్యాచ్ 3వ బ్యాచ్ పూర్తయిపోయింది. ఆ పూర్తయిపోయినటువంటి బ్యాచ్కి సర్టిఫికెట్లు ప్లస్ అపాయింట్మెంట్ లెటర్స్ వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే 30% కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం 2 ఏళ్లు గడుస్తున్నా విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోగా స్మార్ట్ మీటర్లు అమర్చుకోవాలని ఒత్తిడి చేయడం దారుణమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి అన్నారు. గుడివాడ కామ్రేడ్ సుందరయ్య భవన్ లో ఆర్సీపీ మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు తగ్గించామని గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారంగా వేసి కార్పొరేట్ వర్గాలకు దోచిపెట్టే వైఖరిని మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఐద్వా కార్యదర్శి రజనీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ మంత్రి కుమార్ పదే విద్యుత్ ఛార్జీలు తగ్గించాం, ఏ రాష్ట్రంలోనూ లేదు, ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించిన చరిత్ర మాదేనని పదే చెబుతూ ఉన్నారు. వాస్తవంగా చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారాలు మోపి గత ప్రభుత్వం చెల్లించాల్సినవి ఇప్పుడు మేము వేసామన్నట్టు ఆ రోజు మాట్లాడిన పరిస్థితి ఉంది. అట్లాగే వాస్తవంగా వీళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు మేము వస్తే విద్యుత్ ఛార్జీలు 30% తగ్గిస్తామని కూడా వాగ్దానం చేశారు. పెంచింది కాకుండా ఇప్పుడు మేము తగ్గించామని ప్రచారం చేస్తున్నారు. తగ్గించింది కూడా గత ప్రభుత్వంలోనూ 40 పైసలు యూనిట్కి 40 పైసలు ఎక్స్ట్రా వసూలు చేసేవాళ్ళు. వీళ్ళు వచ్చి తగ్గించింది ఏంటంటే యూనిట్కి 13 పైసల 20 పైసలు ఎంతో తగ్గించారు. 13 రూపాయల 20 పైసలు తగ్గించారు. 40 రూపాయలు దాకా బాధి తగ్గించిన పరిస్థితి. వాస్తవంగా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ప్రజలకి రాయితీలు ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం ఈ పద్ధతిలో ప్రచారం చేయటం చాలా దుర్మార్గం. ఛార్జీలు పెంచిన మాట వాస్తవం, గగ్గోలు పెట్టి అప్పుడు అందరూ ప్రశ్నించిన మాట వాస్తవం. దాన్ని ఈరోజు కాదు మేము వచ్చేదో ఛార్జీలు పెంచామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది సరైనది కాదు అని మేము సిపిఎం పార్టీకి భావిస్తున్నాం. అట్లాగే స్మార్ట్ మీటర్లు కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్ల మీద వీళ్ళు గొడవ చేశారు. అట్లాగే సోలార్ మీద ఎక్కువ రేటు కొంటున్నారని కోర్టుకు వెళ్ళారు. భయాల కేసులు ఇలా ఉన్న ఆర్థిక మంత్రి ఆ రోజు కేసుకి ప్రతిపక్షంలో ఉండి కోర్టుకి కేసు కూడా వేసిన పరిస్థితి ఉంది. అయినా ఈ రోజుకి స్మార్ట్ మీటర్లు ఎక్కడా సాట బిగించడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
చేసి ఎట్లాగొట్టగా ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి దానికి రావాల్సిన రాయితీలు తెచ్చుకోవడానికి ఎట్లాగో స్మార్ట్ మీటర్లు బిగించేసి చేతులు దులుపుకోవాలనే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీటిలో ఏమీ మెరుగైన పరిస్థితి ఏమీ లేదు. అట్లాగే ఆ సోలార్ కొన్న దాంట్లో కూడా అవినీతి జరిగిందని అమెరికా కోర్టు చెప్పిన దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈ రోజుకి వాళ్ళు చెప్పేవి అబద్ధాలు, ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. పదే అబద్ధాలు చెప్తే నిజమైపోతుందని ఇదివరకు గోబెల్ ప్రచారం అనేవాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి కూడా గోబెల్ ప్రచారం పదే చేస్తూ ఉంది. అన్ని విషయాల్లోనూ గోబెల్ ప్రచారం చేస్తూ ఉన్నారు. గోబెల్ ప్రచారంతో ప్రజలకి తెలుసు, ప్రజలేమి నమ్మరు. పదే అబద్ధాలు చెప్తే నిజాలు అయిపోతాయని భావిస్తే అది కరెక్ట్ కాదు. కాబట్టి పెంచిన ఛార్జీలు తగ్గించుకోకుండా మేము ఏదో తగ్గించాము, టూల్ డౌన్ చేసాం అని చెప్పడం అనేది సరైనది కాదని ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా భావిస్తాం. పాత పెన్షన్ విధానం అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని ఏపీ ఎన్జీఓస్ కైకలూరు తాలూకా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రహీం అన్నారు. ఈ మేరకు ఎన్జీఓ స్థానిక హోంలో సంఘ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఎన్జీఓ సంఘం ఎన్నో పోరాటాలు చేసిందని, ఫలితంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుకున్న నిర్ణయం తీసుకోవడంపై కృతజ్ఞతలు తెలిపారు. సంఘం నాయకులు కట్టా శ్రీనివాసరావు, మోహన్ పుణ్యవతి, నాగేశ్వరరావు, సాయికృష్ణ, వసంత తదితరులు పాల్గొన్నారు. నేను కైకలూరు ఏపీ ఎన్జిఓస్ తాలూకా యూనిట్ ప్రెసిడెంట్ అండి. స్టేట్ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నామండి మా ఏపీ ఎన్జిఓస్ సంఘం తరఫున. ఎందుకంటే సిపిఎస్ ఉద్యోగస్తులు 2004 నుంచి వాళ్ళకి సిపిఎస్ రావట్లేదు. అలాగే 11,000 మందికి సిపిఎస్ ఉద్యోగస్తులకి ఓపీఎస్గా వాళ్ళకి పెన్షన్ క్రియేట్ చేసి జీవో ఇచ్చారండి. అలాగే గురుకుల పాఠశాల వాళ్ళకి 60 నుంచి 62 సంవత్సరాలు సర్వీసు పొడిగించారు. ఇది ఎప్పటి నుంచో 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు అందరూ. ఇది అంతా ఏపీ ఎన్జిఓస్ సంఘం యొక్క విజయం అండి. ఇది మా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళందరికీ, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. మా స్టేట్ ప్రెసిడెంట్ విజయసాగర్ గారికి, అలాగే మా జిల్లా ప్రెసిడెంట్ గారు చోటగురి శ్రీనివాస్ గారికి మా తాలూకా తరఫున వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతున్నామండి. అలాగే ఏమైనా సరే మా తరఫున ఒక కార్యక్రమం మొదలుపెట్టామంటే మా స్టేట్ లీడర్ గారు విజయసాగర్ గారు ఎలాంటి పరిస్థితులైనా సరే అది సాధించి తీరుతారు. అలాగే మా ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ గారైన శ్రీనివాస్ గారు కూడా అలాగే సాధిస్తారండి. అలాగే ఇక్కడ యొక్క మా తాలూకా యొక్క ఏమైనా ఉన్నా మనకైనా పనులు కావాలన్నా సరే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు కూడా మాకు సహాయ సహకారాలు ఇస్తున్నారు. వాళ్ళకి కూడా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. మొహర్రం దుఃఖ జనాలను పురస్కరించుకుని మచిలీపట్నం కోనేరు సెంటర్లో ముస్లింలు రక్త తర్పణం చేశారు. ప్రవక్త మహమ్మద్ మనవడైన హజరత్ ఇమాం హుసేన్ మరియు ఆయన అనుచరులు కార్బలా యుద్ధంలో చేసిన సర్వోన్నత త్యాగాలను స్మరిస్తూ మచిలీపట్నంలో మొహర్రం అత్యంత భక్తిశ్రద్ధలతో శోకసప్త హృదయాలతో నిర్వహించారు. పట్టణంలోని చారిత్రాత్మక కోనేరు సెంటర్లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు, శోక గీతాలు మరియు మాతం కార్యక్రమాలతో శోకసంద్రంగా మారింది. ఇమాం హుసేన్ అమరత్వానికి ప్రతీకగా షియా సమాజానికి చెందిన ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో నల్లటి వస్త్రాలు ధరించి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఈరోజు మొహరం 10వ రోజు కోనేరు సెంటర్లో మన షియా సోదరులు అందరూ కలిసి ఈ యొక్క మాతం కార్యక్రమం చెస్ట్ బీటింగ్ కార్యక్రమానికి ఒక గ్రూప్ వారు ఇప్పుడే గిరోయ్ హుసేని వారు ఇప్పుడే వాళ్ళు చెస్ట్ బీటింగ్ పూర్తి చేసుకుని వారి యొక్క భక్తి ఈ రకంగా చాటుకోవడం జరిగింది. ఆ రోజుల్లో కర్బలా మైదానంలో ఇమాం హుసేన్ వారు ఆయన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసింది ఇస్లాం కాపాడటానికి, న్యాయాన్ని కాపాడటానికి, ధర్మాన్ని కాపాడటానికి. దీంట్లో కులాలకి మతాలకి ఎక్కడ కూడా దీంట్లో తావులేదు. దీనికల్లా మానవత్వం, మంచితనం, మానవత్వమే ఇమాం హుసేన్ వారి యొక్క నినాదం. అదే పద్ధతిలో ఇవాళ షియా గాని సున్నీ గాని ఎవరైనా సరే ఆ పద్ధతిలోనే ఇవాళ దాకా నడుస్తున్నారు. కాబట్టి ఇమాం హుసేన్ వారి యొక్క ప్రాణత్యాగానికి ఇవాళ మనం నివాళులు అర్పిస్తూ ఈ రకంగా చెస్ట్ బిట్ చేసి వారి యొక్క నెత్తుడిని కింద వాళ్ళు పారబోస్తున్నారంటే ఆయన మీద ఉన్న భక్తి. కాబట్టి ఈ మొహరం 10వ రోజు ఈ రకంగా ఇంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఈ నెల 28న గుడివాడలో నేషనల్ పల్స్ పోలియో డ్రైవ్ ప్రచార క్లాక్ బ్యానర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాము. పోలియో డ్రైవ్ ను విజయవంతం చేయడం మన సామాజిక బాధ్యతని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే. గుడివాడ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు 3వ రోజు 108 కలశాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. ఈ నెల 29తో వేడుకలు ముగుస్తాయన్న కమిటీ పెద్దలు. గుడివాడలో 36 బాధిత కుటుంబాలకు 23.40 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. కష్టకాలంలో పేదలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే రాము. మచిలీపట్నం కోనేరు సెంటర్లో మొహర్రం సందర్భంగా ముస్లింల రక్త తర్పణం. కార్బలా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ శోకతప్తంగా మాతం. మత సామరస్యానికి ప్రతీకగా ఇతర మతాల వారి భాగస్వామ్యం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.